తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 11 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. 11 నెలల కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇంకా చాలా మిగిలిపోయినాయి. ప్రజలు ఈ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నటువంటి అంశం కనపడుతుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఆ రోజు వారైతే హామీ ఇచ్చారో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల రూపాయలు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ కేవలం 18,000 కోట్ల రూపాయల రుణాన్ని మాత్రమే మాఫీ చేశారు. ఇంకా చాలామంది రైతులకు రుణమాఫీ అందాల్సి ఉన్నది. రకరకాల కారణాలతోని రుణమాఫీ కాలేదని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నటువంటిది మనకు కనబడుతూ ఉన్నది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, ఆ అప్పులకు చెల్లించడం కోసమే, అప్పులకు వడ్డీని చెల్లించడం కోసమే మళ్ళీ అప్పులు చేస్తా ఉన్నామని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. రైతులకు రుణమాఫీ చేయాల్సిందే. అందరికీ 2 లక్షల రుణమాఫీ ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఖచ్చితంగా వెంటనే దాన్ని చేయాలి. దాంతోపాటు రైతు భరోసా, గత ప్రభుత్వం రైతు బంధు పేరుతోని రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది నిలిచిపోయింది. వానాకాలం పోయింది. వానాకాలంలో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తా ఉన్నాడు, వానాకాలం పోయింది కాబట్టి అది అయిపోయింది, అది ఇచ్చేది లేదని చెప్తా ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఖచ్చితంగా అది బకాయి కింద పెట్టాల్సిందే, దాన్ని ఇవ్వాల్సిందే. వానాకాల రైతు భరోసా ఇవ్వాల్సిందే, యాసంగికి కూడా రైతు భరోసా ఇవ్వాల్సిందే. లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద రైతులు తీవ్రమైనటువంటి నిరాశతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రైతులు మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలి. ఇప్పటికీ వడ్లు వస్తూ ఉన్నాయి. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు అనేక ఇబ్బందులు, రకరకాల పేర్లతోని తాళు వస్తూ ఉన్నదని దాన్ని కాటా కొట్టడము, రైతులను అనేక ఇబ్బందులు పెడతా ఉంది. వాటిని ప్రభుత్వం వెంటనే పర్యవేక్షించి రైతులకు ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి ప్రతి గింజను కొని రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా చాలా అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. రెండో అంశం, భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు కాబోతా ఉన్నది. రేపు డిసెంబర్ 26వ తారీఖు